చిత్త మనసుతోటి దేవుని సన్నిధిలోనికి రావాలని నేను ఈ యొక్క మాట కొరకు నేను చిత్తపడి ఉన్నాను, వాక్యాన్ని కూడా. కాబట్టి మందిరానికి వచ్చేటువంటి మనము ఏ మనసుతో వచ్చుచున్నాము, ఏ మాటలు సిద్ధపరుచుకుని వచ్చుచూ ఉన్నాము మందిరానికి అని మనము గమనించుకోవాలి. కోతకెళ్ళేవారు దేనిని సిద్ధపరచుకుంటారమ్మా? కొడవలను సిద్ధపరచుకుంటారు. అలాగే మరి కట్టు పొలలు కొట్టడానికి వెళ్ళేటువంటి వారు దేనిని సిద్ధపరచుకుంటారు అంటే గొడ్డలని సిద్ధపరచుకుంటూ ఉంటారు. కాబట్టి ముందుగానే వెళ్ళేటువంటి వారు అవన్నీ సరిగా ఉన్నవో లేవో, వాటికి ఏమైనా తుప్పు పట్టినవో అవి తెగుతున్నాయో లేవో అని ముందుగానే వాటిని సిద్ధపరచుకుంటూ ఉంటారు. అలాగనే మనము కూడా సన్నిధికి వచ్చేటువంటి మనము కూడా ఎలాగుండాలి అని అంటే చిత్త మనసు కలిగి ఉండాలి. ఆ యొక్క చిత్త మనసు కలిగి అలాగ సిద్ధపరచుకున్న వారు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అని అంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి